సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే జెన్పాక్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మీరైతే ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళని అవసరం లేదు, ఆఫీస్కి కూడా జస్ట్ మీరు ఇంట్లో నుంచి అయితే ఇంటర్వ్యూ అనేది ఇవ్వచ్చు. సో ఆన్లైన్ త్రూ అనేది ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అండ్ ఏపీ అండ్ టీఎస్ ఇద్దరు అనేది ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎవరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా. సో ఫ్రెండ్స్, మీ అందరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇక్కడ మనకైతే నాకు వచ్చేసి 1500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. సో ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో సో వాళ్ళు కూడా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇంకా టాపిక్లో వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఈ జాబ్ రోల్ వచ్చేసి ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. సో ఇది వాయిస్ ఉంటుంది కదా, సో మనకి హ్యాండిల్ ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. సో ఇన్బౌండ్ అంటేనేమో వాళ్ళు మనకి కాల్ చేస్తారు, అవుట్బౌండ్ అంటేనేమో మనం వాళ్ళకి కాల్ చేయాలి. సో దానికి డిఫరెన్స్ వచ్చేసి ఇది. సో కస్టమర్స్ అయితే మీకు ఒక క్వారీ గురించి అయితే వస్తారు, మీకు ఆ క్వారీస్ అనేది దాని గురించి అయితే మీరైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీకైతే మంచిగా కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరైతే ట్రైనింగ్లో మంచిగా నేర్చుకోవచ్చు అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. సో కస్టమర్ సర్వీస్ ఏంటంటే మీరైతే మంచిగా నేర్చుకుంటే అయితే మీకైతే మంచిగా ఫ్యూచర్లో అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక కస్టమర్ని హ్యాండిల్ చేసినప్పుడు సో మనకి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఒక రోల్ నుంచి మీరు కస్టమర్ అసోసియేట్ నుంచి సో ఇక్కడ సీనియర్ అండ్ టీమ్ లీడర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ సో అట్లా పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనమైతే ప్రొవైడ్ ఎక్సలెంట్ సర్వీస్ టు ద కస్టమర్ సర్వీస్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీకు సపోర్ట్ టెక్నికల్ క్వారీస్ రిలేటెడ్ టు డొమైన్కి సంబంధించి హోస్టింగ్ సర్వర్, ఎస్ఎస్ఎల్, ఈమెయిల్, సైట్ లాక్ అండ్ సైట్ బ్యాకప్ సో ఇట్లాంటివి అయితే ఉంటాయి. మీకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. వీటి గురించి ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు అనేది కాల్ త్రూ అనేది కస్టమర్కి ఇష్యూ అనేది సాల్వ్ చేయాలి. సో ఇష్యూ సాల్వ్ కాకపోతే మీరైతే అనదర్ టీమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి అనేది కేసు డిస్పాచ్ చేయడము సో అట్లా ఉంటుంది. సో అదర్ టీమ్స్ అనేది టేక్ కేర్ చేసుకుంటారు ఒకవేళ మీ వల్ల కాకపోతే. సో కస్టమర్కి సంబంధించి కస్టమర్ ఒక క్వశ్చన్ అడిగారంటే మీకు కంపల్సరీ అనేది అర్థమైపోవాలి. బట్ మీకు సపోజ్ ఆ క్వశ్చన్ ఏం అడిగాను అనేది అర్థం అవ్వలేదు అనుకోండి, మీరైతే కంపల్సరీ క్వశ్చన్ చేయండి. సో చూడండి ఇక్కడ మెయింటైన్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్. సో క్లయింట్ దేని గురించి అడుగుతున్నారు అనేది మీకు అవగాహన వస్తే మీరు అనేది కాల్ కూడా తక్కువ టైంలో అనేది క్లోజ్ చేసేయచ్చు, సొల్యూషన్ ఇవ్వచ్చు. సో బాగుంటుంది. మీకు ఏహెచ్టీ అని ఉంటుంది, యావరేజ్ హ్యాండ్లింగ్ టైము. సో కాల్ యావరేజ్ హ్యాండ్లింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది. ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేది మంచిగా ఇస్తారు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కస్టమర్స్ వస్తారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రొడక్ట్స్ గురించి వస్తే సో వాళ్ళకి న్యూ కస్టమర్స్కి మనమైతే సెల్ చేయాలి. సో మనకి ప్రొడక్ట్స్ గురించి అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి సెల్ అనేది చేయాలి. సో చూడండి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిగ్రీకి సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు అండ్ బీటెక్కి సంబంధించిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ బీటెక్ అయితే తీసుకోరు, బట్ కొన్ని కంపెనీస్ అయితే తీసుకుంటాయి. సో దాంట్లో వచ్చేసి ఇది ఒక జెన్పాట్ ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే మీరు మరీ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఎవరైతే కొత్తగా మన స్టడీ అయిపోయి సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తారో సో వాళ్ళు అనేది ఎలిజిబుల్ కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. సో మీకైతే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఇది వచ్చేసి ఫ్రెషర్స్కి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఓకే, బట్ హిందీ కూడా వస్తే ఏంటంటే ఇంకొంచెం మంచిది. సో ఇక్కడ చూడండి మనం చూసుకుంటే హైదరాబాద్ మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ వాయిస్ రోల్ వచ్చేసి 29th March 2025 డేట్ రోజు ఇదైతే. సో ఇక్కడ చూసుకుంటే మనకి 29th March ఫ్రమ్ 11 AM to 12 PM, ఓకేనా. సో 11 నుంచి 12 వరకు అనేది మీకైతే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీటింగ్ ఐడి లింక్, మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో ఈ టైంలో అయితే జాయిన్ అవ్వచ్చు 11 to 12. సో ఒక్కొక్కసారి 11కి రాలేదనుకోండి 11:20కి 11:30కి అట్లా ట్రై చేస్తూ ఉండండి. సో ఇదేమీ గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి ప్రైవేట్ కాబట్టి సో వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కసారి కొంచెం డిలే అవుతుంది. బట్
కంపల్సరీ అనేది వాళ్ళు వస్తారు, కాబట్టి మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ త్రూనే తీసుకుంటారు. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి జెన్పాక్ట్, ఇది హఫీజ్పేట్ రోడ్, వినాయక్ నగర్ హఫీజ్పేట్, హైదరాబాద్, తెలంగాణ. ఓకేనా. సో ఆఫీస్ లొకేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా వెళ్ళాలనుకుంటే ఎవరైతే దగ్గర ఉంటారో సో వాళ్ళనేది కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి, మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ కస్టమర్. వాయిస్ రోల్ వచ్చేసి మనకి 29th March 2025, ఇది వచ్చేసి సాటర్డే. ఇక్కడైతే సాటర్డే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి వాకిన్కి సంబంధించింది, డైరెక్ట్ వాకిన్. సో ఇక్కడ చూడండి, కింద మీకైతే కొంచెం డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డేట్ 29th March 2025 ఇచ్చారు, అండ్ ఇక్కడ ఫ్రైడే అనేది ఇచ్చారు. సో కాబట్టి 29th March సాటర్డే, కాబట్టి నాకు తెలిసింది అయితే 28th March. సో 28th ఫ్రైడే, కాబట్టి మీకు ఫ్రైడే రోజు అయితే మీకు వాళ్ళైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. 29th ఎవరైనా వాకిన్ అటెండ్ అవ్వాలంటే అవ్వచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు మంచిగా బెనిఫిట్. సో 28th 11 o'clock నుంచి 12 వరకు అయితే అటెండ్ అవ్వండి ఒకసారి, అండ్ 29th కూడా అటెండ్ అవ్వండి. అప్పుడు ఏంటంటే మీకు తెలిసిపోతుంది కదా ఏ రోజు అనేది అసలు వర్చువల్ ఇంటర్వ్యూ ఉన్నది అనేది. ఇక్కడ నేను ఎందుకు మరీ చెప్తున్నా అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇక్కడ డేట్ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఫ్రైడే ఇచ్చాడు, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 2 days ఒకసారి అటెండ్ అవ్వండి. ఆల్మోస్ట్ ఫ్రైడేనే ఉంటుంది. ఇక్కడ డేట్ బై మిస్టేక్ అయితే పడింది అని అనుకుంటున్నాను నేను. సో మీకు వచ్చేసి మనకి మీటింగ్ ఐడి ఉంది కదా, టీమ్ మీటింగ్ ఐడి వచ్చేసి ఇది. సో మీటింగ్ ఐడి తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మీటింగ్ ఐడి కొట్టాలి, అండ్ ఇక్కడ మీటింగ్ టీమ్ పాస్కోడ్ ఉంటుంది. ఈ పాస్కోడ్ ఎంటర్ చేసి మీరైతే మీటింగ్లోకి ఎంటర్ అయితే సో మిమ్మల్ని అయితే వాళ్ళు అలౌ చేస్తారు. సో అప్పుడైతే మీరు అనేది ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. చెప్పాను కదా, ఎవరైతే ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అయితే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏపీకి అయితే నేను ఒక బెనిఫిట్ చెప్తాను చూడండి. సో ఏపీకి సంబంధించి ఎవరైతే ఒకవేళ ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరైతే అటెండ్ అవ్వండి. ఫస్ట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉండి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా, అటెండ్ అవ్వండి. మేము హైదరాబాద్ ఒక 1 dayలో వస్తాము, లేదా మేము అక్కడికి మీరైతే ఎట్లయినా షిఫ్ట్ అవ్వచ్చు కదా. మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యి మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరైతే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి అయితే డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఎవరు మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నా. సో అందరికైతే మంచిగా జాబ్ రావాలి, అందరూ బాగుండాలి. సో నేను కోరుకునేది ఇదే. కాబట్టి మీరైతే కంపల్సరీ అటెండ్ అవ్వండి, పర్వాలేదు. మీరు అటెండ్ అయ్యి అసలు ఇంటర్వ్యూ అనేది ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా కొంచెం మీకు బేసిక్ తెలుస్తుంది. కాబట్టి నేను రీలొకేట్ అవుతామని చెప్పండి, లేదా మేము ఇక్కడే ఉంటాము అని కూడా చెప్పండి. సో వాళ్ళు ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు కదా ఒక డేటు. సో ఇప్పుడు నార్మల్గా ఒక డేట్ ఇస్తారు కదా మీకు. ఇప్పుడు సపోజ్ ఫ్రైడే అటెండ్ అయ్యారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఎప్పుడైనా ఒక డేట్ ఇస్తారు 10th అప్పుడు. సో ఆ డేట్ వరకు అయితే మీకు ఆఫర్ లెటర్ అట్లా వస్తే మీరు ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండటమో, లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు కదా, సో అక్కడ నుంచి వెళ్ళడము, సో ఏదో ఒకటి చేయొచ్చు. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.